మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సరస్వతారిష్టం, సాక్షాత్తు ఆ సరస్వతీదేవి ప్రతిరూపం అని చెప్పొచ్చు. ఇలాంటి ఈ అద్భుతమైన ఔషధం గురించి, దీని శక్తి సామర్థ్యాల గురించి, అలాగే దీన్ని వాడే పద్ధతుల గురించి, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇతర ముఖ్యమైన విషయాలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సరస్వతారిష్టం అనేది మనస్సు, జ్ఞాపక శక్తి, అలాగే గుండె వీటి మధ్య ఒక వారధిలాగా పనిచేసేటటువంటి ఒక అద్భుతమైన ఔషధం. దీని గురించి మనం తెలుసుకుందాం. మనిషి జీవితం ఒక నిత్య పోరాటం. రెగ్యులర్గా నిత్యం పరిగెడుతూ, నిత్యం గెలుపు కోసం తప్పిస్తూ, కొన్నిసార్లు గెలుస్తూ, మరికొన్నిసార్లు ఓడుతూనే ఉంటాం. ఈ పరుగులో మనం ఎంత సంపాదిస్తున్నామో అంతకంటే ఎక్కువగా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోల్పోతున్నాం అన్న చేదు నిజం మనందరికీ తెలియదనే చెప్పాలి. ఉరుకుల పరుగుల ఈ జీవితంలో ఒత్తిడి అంటే స్ట్రెస్ అనే భూతం మన మానసిక ఆరోగ్యాన్ని మెల్లమెల్లగా కబళిస్తూ ఉంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ లోపించటం, చిన్న విషయాలకే విసుగు రావటం, చిరాకు, కోపం రావటం, ఇలాంటి సమస్యలు మానసిక వ్యాధులకి దారితీస్తున్నాయి. అంటే సైకలాజికల్ డిజార్డర్స్కి ఈ ప్రేరేపిస్తున్నాయి. మరి ముఖ్యంగా నిద్రలేమి అంటే ఇన్సామ్నియా, ఇంకా ఆందోళన అంటే యాంగ్జైటీ డిజార్డర్, ఇంకా డిప్రెషన్ లాంటి మానసిక రుగ్మతలు మనిషిని నిస్తేజం చేస్తున్నాయి, నిస్సత్తువతోటి మార్చేసేసి ఆశ లేని జీవితం వైపు నెట్టేస్తున్నాయి. అయితే దీనికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే ఈ సరస్వతారిష్టం. అయితే దీంట్లో కలిపే పదార్థాలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకుంటే మీకు దాదాపు ఆశ్చర్యపోతారు మీరు. ఈ అద్భుతమైన ఔషధంలో ప్రధాన పదార్థం ఏంటో తెలుసా? బ్రాహ్మి అంటే బకోపా మునియరి. ఇది ప్రాచీన కాలం నుంచి జ్ఞాపక శక్తిని, అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతూనే ఉంది. ఈ ఔషధం తయారీలో ఇంకా శతావరి అంటే ఆస్పరాగస్ రెస్మోజస్, విదారి, ఇంకా హరితకి అంటే టెర్మినేలియా చెబుల, ఇలాంటి 1 కాదు 2 కాదు 36 ముఖ్యమైన మూలికలను ఉపయోగిస్తారు. వీటితో పాటు ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇంగ్రీడియంట్ కింద ఆఖరికి స్వర్ణ రేకుల్ని కూడా దీని తయారీకి వాడతారు. ఈ సరస్వతారిష్టం అనేది ఆయుర్వేదంలో చెప్పిన విధంగా ఒక రసాయన ఔషధం, అంటే పునరుత్తేజాన్ని కలిగిస్తుంది. దీన్ని ద్రవ రూపంలో, లిక్విడ్ ఫామ్లో తయారు చేసే ఔషధం ఇది పులియబెట్టడం అంటే ఫర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా దీన్ని తయారు చేస్తారు. అయితే దీని ఔషధ చర్యలు, అలాగే ఆయుర్వేద గుణకర్మలు మీరు తెలుసుకుంటే అప్పుడు దీని ప్రత్యేకత మీకు అర్థమవుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ సరస్వతారిష్టం అనేది ప్రధానంగా వాతదోషం మీద దాని ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇది నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థని స్టిమ్యులేట్ చేయడమే కాకుండా మెదడుకి, గుండెకి, ఆఖరికి స్వరపేటికకి అంటే వోకల్ కార్డ్స్ కూడా శక్తినిస్తుంది. దీంట్లో ఉండే బ్రాహ్మి, అలాగే వస ఇలాంటి మూలికలు మెదడుకి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తాయి, న్యూరోప్రొటెక్టివ్గా యాక్ట్ చేస్తాయి, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఈ ఔషధం మానసిక ప్రశాంతతను పెంచుతుంది. అలాగే శరీరంలో ఉండే అన్ని వ్యవస్థలకి ఇది ఒక రీజువనేటింగ్ టానిక్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రసరక్తాది సప్త ధాతువుల్ని ఇది పరిపుష్టం చేస్తుంది. ఇది శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తూ మానసిక ప్రశాంతతని, ఆనందాన్ని, సహనాన్ని, సంతృప్తిని పెంచుతుంది. అంతేకాదు ఒక రక్షణ వలయాన్ని, ఒక ఇమ్యూనో ప్రొటెక్షన్ని ఇది క్రియేట్ చేస్తుంది. ఇది వైరస్ని, బ్యాక్టీరియా ఇలాంటి వాటి నుంచి కూడా రక్షణని కలగజేస్తుంది. అయితే మరి దీని ఔషధ ఉపయోగాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. స్పెసిఫిక్గా దీన్ని ఎలా వాడాలి అనేది. ఈ ఔషధాన్ని రకరకాల సమస్యలకు అనేక రీతుల్లో వాడుకోవచ్చు. డిప్రెషన్కి వాడుకోవచ్చు, మతిమరుపుని తగ్గించుకోవడానికి, ఆమ్నీషియాని ట్రీట్ చేయడానికి వాడచ్చు. అల్జీమర్స్ వ్యాధి ఒక పెద్ద ఛాలెంజింగ్ కండిషన్, దీంట్లో వాడచ్చు. నిద్రలేమిని తగ్గించుకోవడానికి, సమస్య నుంచి బయటపడటానికి వాడుకోవచ్చు. జ్ఞాపక శక్తిని కోల్పోయిన సందర్భాల్లో వాడచ్చు. వాయిస్ డిజార్డర్స్ అంటే స్టామరింగ్ లాంటి వాటిలో వాడచ్చు. ఇంకా హృదయ సంబంధ సమస్యలు, కార్డియాక్ అరిథ్మియాస్లో వాడచ్చు. పురుషుల్లో, స్త్రీల్లో హైపోగొనాడిజం లాంటి సమస్యలకు కూడా దీన్ని వాడుకోవచ్చు. వీటి స్పెసిఫిక్గా తెలుసుకుందాం. మెయిన్గా డిప్రెషన్లో దీన్ని ఎలా వాడాలి, ఆందోళనని తగ్గిస్తుందా అనేది తెలుసుకోవాలి. డిప్రెషన్కి సరస్వతారిష్టం అనేది ఆయుర్వేదంలో ఒక చక్కటి ఎంపిక. ఇది మానసిక అలసటని తగ్గిస్తుంది, అలాగే మంచి అనుభూతిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తుంది. నిరాశని తొలగిస్తూ చక్కటి ఆలోచనలకి ఇది ఆస్కారం చూపిస్తుంది, ఆలోచనల్ని సరిదిద్దుతుంది. ముఖ్యంగా నిద్రలేమి, విసుగు, చిరాకు, కోపం, నిస్సహాయత, ఆత్మహత్య భావనలు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని తగ్గిస్తుంది. మెయిన్గా ఆందోళన అంటే యాంగ్జైటీ డిజార్డర్స్లో ఇది ఉపయోగపడుతుంది. శారీరక లక్షణాలు ఉంటాయి, గుండె వేగం పెరగటం, చెమట పట్టడం యాంగ్జైటీలో, అలాగే చేతులు వణకటం, ఇలాంటి వాటిని కూడా ఇది తగ్గిస్తుంది.
దీన్ని రోజుకి 2 సార్లు ప్రతిసారి కూడా దీన్ని దాదాపుగా ఒక 2 టీ స్పూన్స్ టు 3 టీ స్పూన్స్ వరకు కూడా నీళ్ళకి కలిపి ఫుడ్ తర్వాత దీన్ని తీసుకోవచ్చు. మంచి ఫలితాలు ఉంటాయి. ఇక చాలామందిని ఇబ్బంది పెడుతుంది జ్ఞాపక శక్తి కోల్పోవటం, మెమరీ లాస్. దీంట్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి సరస్వతారిష్టం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది, ఏకాగ్రతని పెంచుతుంది. మతిమరుపు, ఆమ్నీషియా లాంటి సమస్యలని పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది. ఇక ముఖ్యంగా గుండె ఆరోగ్యంలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఇది ఆ గుండె ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీన్ని కాంబినేషన్లో యాకూతి రసాయన్ అనే దాంతో కలిపి ఇతర కార్డియో ప్రొటెక్టివ్స్తో కలిపి వాడుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా గుండె వేగం తాలూకు హెచ్చుతగ్గులు అంటే టెకికార్డియా, బ్రాడీకార్డియా, ఎరిథ్మియాస్ ఇలాంటి వాటిలో ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే హైపోగొనాడిజం అనే ఒక కండిషన్ ఉంటుంది. దీంట్లో ఇది ఉపయోగపడుతుంది. అంటే పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ హార్మోన్ల లోపాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. అయితే దీన్ని మకరధ్వజంతో, సిద్ధ మకరధ్వజం, వంగభస్మం ఇలాంటి వాటితోటి కలిపి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో అట్లా చేసినప్పుడు అండాశయాలు అంటే ఓవరీస్ పనితీరు, బీర్జాలు అంటే వృషణాలు అంటే టెస్టికల్స్ పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. అయితే మీరు తీసుకునే ఔషధం బంగారంతో కూడిందా లేదా అనే దాన్ని బట్టి ఈ డోస్ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ దీని వాడకం, దీని మోతాదు ఏమిటి అనేది తెలుసుకోవాలి. చెప్పుకున్నాం కదా, సరస్వతారిష్టం అనేది 2 రూపాయలు లభిస్తుంది. బంగారంతో కూడింది, బంగారం లేకుండా ఉండేది అనేది. దాన్ని బట్టి కొంచెం డోస్లో వేరియేషన్స్ ఉంటాయి. ఏదేమైనా ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఈ బంగారం కలిగినటువంటి సరస్వతారిష్టం, దీని డోసు అలాగే స్వర్ణరహితం కూడా తెలుసుకోవాలి. పిల్లలు అనుకోండి రోజుకి 2 సార్లు దీన్ని బంగారంతో కూడింది అయితే 1.5 to 6 మిల్లీలీటర్స్ మోతాదులో, పెద్దలైతే రోజుకి 2 సార్లు 3 to 12 ml మోతాదుగా ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు అంటే 24 ml వరకు దీన్ని ఇవ్వచ్చు. ఇక స్వర్ణరహితం అంటే బంగారం లేని సరస్వతారిష్టం అనుకోండి, డోసు పెంచవచ్చు. ఉదాహరణకు పిల్లల్లో అనుకోండి 3 to 12 గ్రామ్స్ సరే, కానీ పెద్దవాళ్ళు రోజుకి 12 to 24 ml వరకు దీన్ని తీసుకోవచ్చు. రోజులో మ్యాక్సిమం డోస్ ఎంత అంటే 48 ml. యువజన ఆహారం తర్వాత సమాన మోతాదుగా నీళ్ళు కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకి దీని రుచి నచ్చకపోతే ఆ నీళ్ళతోటి ఎక్కువ నీళ్ళతో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. అయితే ఇది సురక్షితమైన భద్రతా సమాచారం ఏమిటి అనేది తెలుసుకోవాలి. జనరల్గా సరస్వతారిష్టం అనేది సాధారణ మోతాదులో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, సురక్షితం కూడా. ఎక్కువ కాలం పాటు దీని వాడిన ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. చాలా అరుదుగా ఖాళీ కడుపుతోటి అధిక మోతాదులో తీసుకున్నప్పుడు కొంతమందికి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మరి గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీళ్ళ మాట ఏమిటి అంటే, గర్భిణీ స్త్రీలు దీన్ని ఒక టానిక్గా వాడటం మంచిది కాదు. కానీ తీవ్రమైనటువంటి డిప్రెషన్ లేదా ఇతర మానసిక రుగ్మతలు ఉన్నప్పుడు వైద్య సలహాతోటి దీన్ని వాడుకోవచ్చు. పాలిచ్చే తల్లులు ఆయుర్వేద వైద్య సలహాతోటి సురక్షితంగా దీన్ని ఉపయోగించవచ్చు. బిడ్డకి ఎలాంటి హాని ఇది కలిగించదు. ఈ ఔషధానికి ఎటువంటి వ్యతిరేక సూచనలు, కాంట్రా ఇండికేషన్స్ లేవు. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు. మెయిన్గా చాలామంది పేషెంట్స్ నుంచి ఎదుర్కొనేటువంటి ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే, మన సబ్స్క్రైబర్స్ నుంచి కూడా, మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ ఔషధాన్ని తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సరస్వతారిష్టంలో కాస్త బెల్లం కలుస్తుంది, కానీ చిన్న మోతాదులో తీసుకుంటే రక్తపు స్థాయిలు ఏమీ పెరగవు, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏమి పెరగవు. మధుమేహం ఉన్నప్పుడు దీన్ని వాడాలనుకున్నప్పుడు అప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా పరీక్ష చేసుకుంటూ వాడుకోవచ్చు. చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మనిషిగా ఈ భూమి మీద పుట్టినందుకు మనం కోల్పోతున్న మానవత్వాన్ని, మానసిక ప్రశాంతతని తిరిగి మనం పొందాలి. మన మెదడుని, మనసుకి అప్పగించి ఆ శక్తిని మళ్ళీ మనం సొంతం చేసుకోవాలి. మనల్ని మనం తెలుసుకొని కొత్త ఉత్సాహంతో, ఆలోచనతోటి మన జీవితాన్ని కొత్తగా మనం ప్రారంభించాలి. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనలో నుంచే వస్తుంది. అలా అనిపిస్తుంది ఇక ఈ సమస్యకి పరిష్కారం లేదేమోనని, కానీ ప్రతి సమస్యకి కూడా వెలుగుతో పాటు నీడున్నట్టుగా, నీడతో పాటు వెలుగున్నట్టుగా ఒక పరిష్కారం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ ఆలోచనలతోటి ఆ పరిష్కారం అనేది మనకి తెలుస్తుంది. సరస్వతారిష్టం అనేది అలాంటి మానసిక శాంతిని, జ్ఞాపక శక్తిని అందిస్తుంది. మీ ఆరోగ్యాన్ని ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు సంతోషంగా కనిపిస్తుంది. యద్భావం తద్భవతి. ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవత్వం, మంచి ఆలోచనలు, మంచి మనస్సు ఉండటం అనేది చాలా ముఖ్యం. అది మీ నుంచే స్టార్ట్ కావాలి. ఇది కేవలం ఒక ఔషధం కాదు, ఇది మనస్సుకి, మన జీవితానికి ఒక రీజువనేషన్, పునరుజ్జీవనం.
మనలో ఉండేటువంటి ఈ జ్ఞానశక్తిని, ఈ శాంతిని తిరిగి మనం ఈ ఔషధంతో పొందొచ్చు. ఇది మీ జీవితాన్ని కొత్తగా, అందంగా మారుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.